నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఉగా అంటే నక్షత్రాల గమనము అని అర్థం. నక్షత్రాలు గమనం ప్రారంభించి సృష్టి ప్రారంభమైన రోజు కాబట్టి దీన్ని ఉగాది అనే పేరుతో పిలుస్తారు. ఉగాది పర్వదినం నాడు ప్రత్యేకమైన విధి విధానాలను పాటించడం ద్వారా సంవత్సరం మొత్తం చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఈరోజు గృహం ముందు భాగంలో ముగ్గులు వేసి గృహానికి మామిడి తోరణాలు అలంకరించి గృహం ముందు భాగంలో ఒక కర్రను నిలబెట్టాలి. దీన్నే బ్రహ్మధ్వజము లేదా ఇంద్రధ్వజము అనే పేరుతో పిలుస్తారు. అంటే సృష్టిని ప్రారంభించినటువంటి బ్రహ్మదేవుణ్ణి స్మరించుకోవటానికి సంకేతంగా ఆ విధంగా గృహం ముందు భాగంలో ఒక కర్రను నిలబెట్టాలి. ఆ కర్రకి చక్కగా పసుపు కుంకుమ అలంకరించి ఆ కర్ర దగ్గర అగరుబత్తీలు వెలిగించి కర్పూర హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. ఇలా చేస్తే సకల దేవతలను గృహానికి ఆహ్వానించినట్లే అని మనకి పురాణాలలో శాస్త్రాలలో వివరించడం జరిగింది. అలాగే ఈరోజు వినాయకుడిని, ఉమామహేశ్వర్లను, లక్ష్మీనారాయణలను పూజించినట్లయితే సకల కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఈరోజు స్నానాన్ని ఆచరించిన తర్వాత తెలుపు రంగు వస్త్రాలను ధరించి తెల్లటి పుష్పాలతో గణపతి, లక్ష్మీ, సరస్వతి ముగ్గురు ఉన్నటువంటి చిత్రపటానికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించాలి. అలాగే 2 వెండి ప్రమిదలను ఉంచి ఒక్కొక్క ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తుల దీపాలను వెలిగించాలి. ఆ తర్వాత పూజ చేసిన తర్వాత 5 ఒత్తులతో పంచవొత్తుల హారతిని ఇవ్వాలి. ఇలా చేస్తే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఉగాది పర్వదినం సందర్భంగా ఈరోజు ధర్మ కుంభదానాన్ని నిర్వహిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ధర్మ కుంభదానం అంటే ఒక రాగి కలశాన్ని తీసుకొని దానిలో నీళ్లు పోసి చక్కగా పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ వేసి దాని మీద ఒక కొబ్బరికాయను ఉంచి పసుపు కుంకుమ రాసినటువంటి దారాలను ఆ కొబ్బరికాయకు చుట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. దీన్నే ధర్మ కుంభదానం అనే పేరుతో పిలుస్తారు. ఇలా దానం ఇస్తే సంవత్సరం మొత్తం కూడా మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అలా దానం ఇచ్చే సమయంలో ఏష ధర్మఘటో దత్తో బ్రహ్మ విష్ణు శివాత్మక అస్య ప్రధానాత్ సకలం మమ సంతు మనోరథ అనే శ్లోకాన్ని చదువుకోండి. అలాగే ఈరోజు పంచాంగ శ్రవణం చేయటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు. పంచాంగంలో తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే 5 అంగాలు ఉంటాయి. తిథేశ్చ శ్రియమాప్నోతి, వారాద్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాత్ హరతే పాపం, యోగాత్ రోగ వినాశనం, కరణాత్ కార్యసిద్ధిస్తూ అంటుంది శాస్త్రం. అంటే తిథిని గురించి తెలుసుకోవటం ద్వారా శ్రేయము అంటే సంపద, వారం గురించి తెలుసుకోవటం ద్వారా ఆయుష్ను పెంపొందింపజేసుకోవటం, నక్షత్రాన్ని గురించి తెలుసుకోవటం ద్వారా పాపాలను తొలగింపజేసుకోవటం, యోగం గురించి తెలుసుకోవటం ద్వారా అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకోవటం, కరణం గురించి తెలుసుకోవటం ద్వారా కార్యసిద్ధిని పొందటానికి పంచాంగ శ్రవణం విశేషంగా సహకరిస్తుందని మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అలాగే ఉగాది సందర్భంగా షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడిని స్వీకరించి జీవితంలో సుఖదుఖాలు, మంచి చెడులు ఏవి సంభవించినా సరే అన్నిటినీ సమాన స్థాయిలో స్వీకరించగలిగేటటువంటి శక్తిని పొందాలని ఉగాది పచ్చడిని స్వీకరించి దానిలో ఉన్నటువంటి పరమార్థాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఉగాది రోజు చలివేంద్రాలు ఏర్పాటు చేసి వాటిని 3 నెలల పాటు కొనసాగించినట్లయితే పితృదేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఇలా చలివేంద్రాలు ఏర్పాటు చేయలేని వాళ్ళు ఎవరైనా సరే ఈ ధర్మ కుంభదానం చేయటం ద్వారా కూడా చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అందువల్ల ప్రత్యేకమైన విధి విధానాలతో ఈ సంవత్సరం మొత్తం కూడా సకల దేవతల అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి బ్రహ్మధ్వజానికి నమస్కారం చేసుకొని దాన్ని పూజించండి. పంచాంగ శ్రవణం చేయండి. వీలైతే చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. వీలు కాని పక్షంలో ధర్మ కుంభదానం నిర్వహించండి. ఉగాది పచ్చడిని స్వీకరించండి. సకల దేవతల అనుగ్రహానికి పాత్రులై విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈటీవీ ప్రేక్షకులకు హేమలంబనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఆకాశమందలి అన్ని నక్షత్రాలు వేల గంపల వేపపూలు చేసి
అమరావతీపురి అమృత కలసి గడ్డ కట్టించి చెరుకు ముక్కలుగా కోసి అమరులకైనను అందని పండును మెండైన పుల్ల మామిడిగా మార్చి జ్ఞానులకే అహంకారము కూర్చు మహామాయనే మిరియముగా నూరి ఉన్నతంబైన ఆశనే ఉప్పు చేసి వట్టిదే సౌఖ్యమను మాట వగరు చేసి పంచుగాది ప్రసాదంబు ప్రజలకిప్పుడు ఏ విలంబనమును లేక హేమలంబ. ఓ హేమలంబ ఉగాది సంవత్సరమా, ఆకాశమందలి అన్ని నక్షత్రాలు వేల గంపల వేపపూలు చేసి ఆకాశంలో తళుకు తళుకుమని మెరిసిపోయే ఆ తారలన్నిటినీ కూడా వేపపూలుగా భావించి వేల గంపలతో ఆ నక్షత్రాలనే వేపపూలని ఈ నేలపైన కుమ్మరించి చెరుకు ముక్క కావాలి ఉగాది ప్రసాదానికి. అది ఏమిటంటే అమరావతీపురి అమృత కలసి గడ్డ కట్టించి చెరుకు ముక్కలుగా కోసి. ఇంద్రుడి అమరావతి పట్టణంలో ఉన్నటువంటి అమృత కలశంలో ఉన్న అమృతాన్ని గట్టగట్టించి దాన్ని ఘనీభవింపజేసి ఆ గడ్డగట్టిన అమృతాన్ని చెరుకు ముక్కల్లాగా వాటిని కోసి చెరుకులకు బదులు వాటిని ఉపయోగించి అమరులకైనను అందని పండును మెండైన పుల్ల మామిడిగా మార్చి. దేవతలకి కూడా లభించనటువంటి ఒక పండు ఉంది. ఆ ఫలం ఏమిటంటే అది మోక్షఫలం. అందని ద్రాక్ష పండ్లు పుల్లన అంటారు కనుక అలా ఆ మోక్షఫలాన్ని ఆ భావనని పులుపుగా చేసి జ్ఞానులకే అహంకారము కూర్చు మహామాయనే మిరియముగా నూరి. ఆ మహామాయనే మిరియముగా నూరి మిరియానికి బదులు దాన్ని ఈ పచ్చడిలో కలిపి ఉన్నతంబైన ఆశనే ఉప్పు చేసి. ఆశ ఉండాలి ప్రతి జీవికి, అది ఉన్నతంగా ఉండాలి. అది ఎక్కువైతే పదార్థంలో ఉప్పు ఎక్కువైతే ఎలా అయితే వెగటు పుడుతుందో అత్యాశ కూడా జీవితానికి ఆ వెగటును కలిగిస్తుంది. తగినంత ఆశ లేకపోతే అక్కడే ఉండిపోతాడు ఏ ఎదుగుదల లేకుండా. కనుక ఉన్నతంబైన ఆశనే ఉప్పు చేసి, ఉన్నతాశయములను ఉప్పులాగా చేసి వట్టిది సౌఖ్యమను మాట వగరు చేసి. ఈ శరీరంతో సకల సుఖాలు పరమసుఖాన్ని పొందాలి ఈ శరీరంతో అంటే అది సాధ్యం కాదు, అది ఒట్టిది అనేటువంటి వైరాగ్యాన్ని కలిగించి ఆ వైరాగ్యాన్ని వగరు రుచిగా చేసి పంచుగాది ప్రసాదంబు ప్రజలకిప్పుడు ఏ విలంబనమును లేక హేమలంబ. అటువంటి దివ్యమైన ప్రసాదాన్ని ఈ ఉగాది సందర్భంగా సకల జీవులకు కూడా పంచు. ఓం సంవత్సర రూప కాలపురుషాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులందరికీ శ్రీ హేమలంబనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సూక్ష్మ ప్రపంచంలో ఉండేటువంటి దైవీ శక్తుల స్పందనలన్నీ కూడా అందుకునేందుకు అనువైనటువంటి సమయం ఈ యొక్క హేమలంబ ఉగాది పర్వదినం. బ్రాహ్మీ ముహూర్తానే లేచి అభ్యంగన స్నానాదులు ఆచరించి నూతన వస్త్రములు ధరించి ఇష్టదేవతారాధన చేసి ఉగాది పచ్చడి దేవునికి నివేదించి ఆరగించాలి. ఈ పంచాంగ శ్రవణం వల్ల దేవతలందరూ కూడాను సంతృప్తి చెంది మనకు యోగ్యవంతమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తారు. ఈరోజు నుంచే వసంత నవరాత్రులు అనేటువంటివి కూడా ప్రారంభమవుతాయి. శ్రీరామచంద్రమూర్తి వారిని 9 రోజుల పాటు శ్రీరామార్చన,
శ్రీమద్ రామాయణ పారాయణ క్షేమకరం శుభకరంగా చెప్పడం జరిగింది. చైత్రమాస తొలి రోజున సృష్టి ప్రారంభమైంది కాబట్టి ఉగాది పర్వదినాన బ్రహ్మదేవుని ప్రార్థన చేయాలి. అంతేకాకుండా ఉగాది పచ్చడి చక్కటి ఆరోగ్యాన్ని ఫలితాల్ని ఇవ్వటమే కాకుండా గ్రహాలకు ఆధిపత్యం గల రుచులతో మిళితం కావటం వల్ల గ్రహ దోషాలు అనేటువంటివి నివారించబడతాయి అంటోంది శాస్త్రం. బంగారపు వన్నె కలిగినటువంటి ఆ యొక్క సూర్యకిరణ ప్రభావాలతో ప్రారంభమయ్యేటువంటి ఈ హేమలంబ ఉగాదికి అందరం కూడాను ఆనందతత్వంలో సాంప్రదాయబద్ధమైనటువంటి ప్రభావాన్ని ఆచరించి జీవితాన్ని ఆనందమయం చేసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేవలంబనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:16 సూర్యాస్తమయం 6:25 తిథి విదియ రాత్రి 2:45 వరకు. నక్షత్రం రేవతి ఉదయం 11:36 వరకు. వర్జం తెల్లవారుజామున 5:45 ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 11:56 నుంచి 12:45 వరకు. అమృతకాలం ఉదయం 9:24 నుంచి 10:52 వరకు. మరల రాత్రి 2:51 నుంచి 4:18 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం పూర్వపద్ధతి పంచాంగరీత్యా ఉగాది. ఈటీవీ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఉగాది ప్రయుక్తంగా చేసేటువంటి పంచాంగ శ్రవణం, నవగ్రహ పూజ, అదేవిధంగా ఉగాది పచ్చడిని నివేదించటం, ప్రసాదం స్వీకరించటం, వాటితో పాటుగా ఉమా శివ అగ్ని పూజ, గౌరీ శంకర దమన పూజ, బాలేందు పూజ, చంద్ర దర్శనం మొదలైన విశేషాలను పాటించాలి. ఉమా శివ అగ్ని పూజ చేయడం ద్వారా మనకు ఆ శంకరుని యొక్క అనుగ్రహంతో సకల శుభాలు చేకూరుతాయి. గౌరీ శంకర దమన పూజ చేయడం ద్వారా దంపతుల మధ్య అనురాగం అభివృద్ధి చెందుతుంది. బాలేందు పూజ చేయడం ద్వారా మనకు మనస్సుకి ప్రశాంతి లభిస్తుంది. అలాగే సరి అయిన ఆలోచనలు వస్తాయి. మనకు ఏ పనిలోనైనా విజయం రావడానికి మూల కారణం సరి అయిన ఆలోచన, సమయస్ఫూర్తి. అందువలన విద్యార్థుల నుంచి పెద్దవాళ్ల వరకు సకల కార్యాలలో విజయాలు సాధించడానికి ఈ బాలేందు పూజ చేయడము, అదేవిధంగా చంద్ర దర్శనం చేయడము, ఆ చంద్రునికి నూలుపోగు సమర్పించటము మొదలైన కృత్యాలు సర్వవిధాలా ఉపకరిస్తాయి. ప్రపాదానం అంటే చలివేంద్రం పెట్టడం. ఆ విధంగా చలివేంద్రం పెట్టడం ద్వారా నీటి యొక్క
సమర్పణ, దానం ఇది చాలా ఉత్తమమైనటువంటి జీవశక్తిని, ఆరోగ్యాన్ని సమకూరుస్తుంది. నేటి ఆణిముత్యాలు. తీయని మాటలతో పాటు తీయని మనసు కూడా ఉండాలి. చేసే పనిలో అద్భుతమైన తెలివితేటలు చూపిన, అనంతమైన నమ్మకాన్ని ఉంచిన విజయం తప్పక వరిస్తుంది. ఈరోజు ఉగాది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు రంగారెడ్డి జిల్లా చిలుకూరులో కొలువైన శ్రీ బాలాజీ స్వామి వారిని ప్రేక్షకుల ముందుకు తెస్తోంది మీ ఆరాధన. కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధిగాంచిన తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామితో సమాన ప్రాశస్త్యాన్ని పొందిన బాలాజీ స్వామి ఇక్కడ వీసా దేవుడిగా, కోరిన వరాలను తీర్చే కొంగు బంగారంగా భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నాడు. సుమారు 5 శతాబ్దాల క్రితం గుణాల మాధవరెడ్డి అనే వెంకటేశ్వర స్వామి భక్తుడు చిలుకూరులో నివసించేవాడు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా తిరుమలకు వెళ్లి స్వామి దర్శనం చేసుకునే మాధవరెడ్డి వృద్ధాప్యంలో ఒకరోజు తిరుమల యాత్రకు పయనం కట్టాడు. కాలినడకన కొంత దూరం వెళ్లేసరికి స్పృహ తప్పి పడిపోయిన ఆ భక్తుడికి కలలో వెంకన్నస్వామి దర్శనమిచ్చారు. నాకోసం నీవు తిరుమలకు రానవసరం లేదు. పక్కనే ఉన్న ముళ్ల పొదలో ఒక పుట్ట ఉంది. అందులో ఉన్న నా విగ్రహాన్ని బయటకు తీసి జీవితాంతం సేవించు అని చెప్పాడు. అప్పుడు వెంబడే విలేజర్స్ తీసుకుపోయి ఆ చెట్లంతా కొట్టేసి గడ్డపారతో తవ్వేటప్పుడు గడ్డపార యొక్క మధ్యం భాగం ఆయిపురం దెబ్బదా, కొనా భాగం ఛాతీలు దెబ్బదాకింది. ఒకరికి ఆవేశంలో తవ్వే అవసరం లేదు, పాలు పోస్తే కరిగి వస్తాయని చెప్పారు. ఆ కాలం సమృద్ధిగా పాలుండే, పాలు పోసారు, కరిగొచ్చారు, అక్కడనే స్థాపితం చేశారు. పాలతో పుట్టను కరిగించాడు. పుట్ట కరిగిపోయి ఏకశిలలో వెంకటేశ్వరుడు, అలివేలు మంగమ్మ, పద్మావతి విగ్రహం కనిపించింది. అదే చోట మాధవరెడ్డి గుడి నిర్మించి పూజలు నిర్వహించాడు. ఇక్కడ కొలువై ఉన్న బాలాజీ స్వామికి తిరుమలలో మల్లే కాకుండా 4 చేతులుంటాయి. జగన్మాతలు శ్రీదేవి, భూదేవిలు ఇక్కడ వారిద్దరూ ఒకటే శిలలో ఒక పక్కన ఉండడం విశేషం. ఇక్కడ స్వామివారికి 3 చేతులలో పద్మం, ఒక చేతిలో శరణాయతత్వం ఉంటాయి. ఇక్కడ అమ్మవారిని రాజ్యలక్ష్మి అమ్మవారిని పిలుస్తారు. ఇతర పుణ్యక్షేత్రాలలోని ఆలయాలకు మల్లే కాకుండా ఇక్కడున్న ఆలయంలో నిర్వహిస్తున్న ఏర్పాట్లన్నీ వైవిధ్యంగా ఉన్నాయి. ఇక్కడ విఐపీలకు ప్రత్యేకమైన ఏర్పాట్లు లేవు. ఆలయంలో హుండీ లేదు. ఆర్జితం టికెట్లు లేవు. ఎంతటి వారైనా ఇక్కడ సామాన్యులతో పాటు వరుసలో నిలబడి స్వామిని దర్శించుకోవలసిందే. ఇతర దేవాలయాలకు మల్లే కాకుండా చిలుకూరులో స్వామిని దర్శించుకునే పద్ధతి భిన్నంగా ఉంది. ఇక్కడ బాలాజీ స్వామిని కళ్ళు మూసుకోకుండానే దర్శించుకోవటం విశేషం. అదే ఇక్కడ సంప్రదాయంగా వస్తోంది. స్వామి కళ్ల ముందే ఉండగా కళ్ళెందుకు మూసుకోవడమని ఈ సంప్రదాయంలో దాగిన ఆంతర్యంగా చెబుతారు. ఈ మందిర సాంప్రదాయం ప్రకారం 11 ప్రదక్షిణాలు చేసిన తర్వాత స్వామివారిని మనసులో కోరిక కోరుకుని, కోరిక నెరవేరిన తర్వాత పునర్దర్శనానికి వచ్చి 108 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి భక్తులు కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. గోవింద గోవింద శ్రీ వెంకటేశాయ నమః అంటూ స్మరించి ప్రదక్షిణలు చేసే ప్రతి భక్తుడు అవ్యాజమైన భక్తికి, అచంచలమైన విశ్వాసానికి ప్రతీకలా కనిపిస్తాడు.
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ తతో జయం ఉదీరయేత్. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంవత్సరానికి ఆరంభ వేళ ఎంత శుభంగా నడుపుకోవాలో కూడా మనకు శాస్త్రములు తెలియజేస్తున్నాయి. పైగా మనకి మొత్తం 60 సంవత్సరాల్లో 5 సంవత్సరాలని ఒక యుగం కింద విభజన చేసి మొత్తం 12 యుగములుగా 60 సంవత్సరాలని పేర్కొన్నారు. అలాగా ఈ యుగమునకు 5 సంవత్సరములు, ఒక్కొక్క దానికి పేరు సంవత్సర, పరివత్సర, ఇడావత్సర, అనువత్సర, ఇద్వత్సర అని అంటారు. ప్రత్యేకించి ఈ సంవత్సరాది నాడు చేయవలసిన కృత్యముల్లో ఏంటంటే బ్రాహ్మీ ముహూర్తే ఉత్థాయ, బ్రాహ్మీ ముహూర్తంలో లేచి అప్పుడు ముఖ్యంగా తైలాభ్యంగము విధి అన్నారు ఇక్కడ. అది సూర్యోదయాత్ పూర్వమే తైలాభ్యంగము చేయాలి. అంటే తలకు నూనె అంటుకొని అటుపై తలస్నానం చేయడం అనేటువంటిది ఏదుందో అది చాలా ముఖ్యం. ఇది చెయ్యకపోతే ప్రత్యవాయ దోషం కూడా ఉందన్నారు. అందుకు తైలాభ్యంగము ముఖ్య కృత్యంగా చెప్తున్నారు. అటు తర్వాత ప్రాతకాలంలో మొదటి జాములోనే నింబపత్ర భక్షణము చేయాలి. ఈ నింబపత్రము అనగానే ఇక్కడ వేప పూతను ప్రధానంగా తినాలి. దానితో పాటు అది చేసే విధానం కూడా మనకు శాస్త్రంలో చెప్పబడుతున్నది. సర్వులకు అది పరిచితమే. షడ్రుచులు కలిగినటువంటి ఆ వేపపూత పచ్చడిని మొదటి జాములోనే తినాలి. అంటే ఉదయం 8 గంటల లోపల దాన్ని భగవంతుడికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించాలి అని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరానికి అనేకములైనటువంటి ఫలాలు, పంచాంగ శ్రవణాదులవి ఇతర శాస్త్ర సహాయాలతో మనం తెలుసుకుంటూ ఉంటాం. అయితే అవి వాటన్నిటిని అటు ఉంచి మంచిగా మలచుకునే విధానాన్ని మాత్రమే ఇక్కడ చెప్పుకోవడం జరుగుతున్నది. ఎందుకంటే నిర్దిష్టమైన ఫలములు ఎంతవరకు అనుభవించక తప్పదు అంటే వారు సవరించుకోవచ్చు దాన్ని. అందుకు ఆ సవరించుకునే విధానాలు బట్టి ఇక్కడ మనం పరిశీలిస్తే అబ్దాది కృత్యముని శాస్త్రంలో చెప్తున్నారు. బ్రాహ్మే ముహూర్త ఉత్థాయాదంత ధావనపూర్వకం స్నానాది విధివిత్కుర్యాత్ వర్ణాచారానుసారతః అబ్దాదో మిత్ర సంయుక్తో మంగళ స్నానమాచరేత్. సూర్యోదయాత్ పూర్వము కానీ సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో కానీ మంగళ స్నానాన్ని చేయాలి. తర్వాత నూతన వస్త్రధారణ, నూతన ఆభరణములు ధరించి శుచిగా ముందు గణపతిని ఆరాధించి అటుపై సరస్వతిని ఆరాధించి వేదవేత్తలను పూజించి గురువులను ఆరాధించి ఉదన్ముఖ ప్రాంగ్ముఖోవా తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ తిరిగి సంవత్సర ఫలక్రమాన్ని శ్రవణం చేయడమేనా పఠనం చేయడమేనా చేయాలి. ముఖ్యంగా పంచాంగాన్ని ఆరాధన చేయాలి. కాలం 5 అంగములతో కూడి ఉంటుంది గనక తిథివార నక్షత్ర యోగ కరణములు అని చెప్పబడుతున్నటువంటి పంచాంగాన్ని ఆరాధన చేసి ఆ తర్వాత ఇష్టదేవతారాధన చేసి శుభాన్ని సంకల్పించుకోవాలి. ఆ సమయంలో తీసుకోవలసినటువంటిది ఈ నింబపత్ర భక్షణం అని చెప్పబడుతున్నది. ఆ నింబ పుష్ప నింబపత్ర భక్షణాదులు తర్వాత ఈ శుభాకాంక్షలు ఫలిస్తున్నాయి. ముఖ్యంగా ఈ చైత్రమాసం వసంత ఋతువు అని చెప్పబడుతున్నది. ఈ రోజు నుంచి నవరాత్రులు విధి కూడా ఉన్నది. వసంత నవరాత్రులు. వసంత నవరాత్రుల్లో గౌరీదేవిని ఆరాధించడం, శ్రీరామచంద్రమూర్తిని ఆరాధించడం కనబడుతుంది. శ్రీరామ నవమి రాబోతున్నది కనుక రామనవమి నాడు రామచంద్రమూర్తి ఆవిర్భవించాడు కనుక ఇక్కడ నుంచి 9 రోజులు పాటించడం అన్నది. అదేవిధంగా సంవత్సరంలో 2 నవరాత్రుల్లో ప్రధానమైన నవరాత్రి వసంత నవరాత్రి. అదేవిధంగా తర్వాత శరన్నవరాత్రి ఉన్నది. అయితే వసంత నవరాత్రికి ప్రాధాన్యం ఏమిటి అంటే ఈ నవమి నాడు అంటే చైత్రశుద్ధ నవమి నాడు గౌరీదేవి హిమవంతుని ఇంట కుమార్తెగా అవతరించింది. ఆ కారణం చేత ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించడం ప్రత్యేకంగా చెప్తారు. అందరికీ శ్రీ విద్యోపాసకులు మొదలైన వారందరూ కూడా కలశ స్థాపన చేసి శరన్నవరాత్రుల వలనే అమ్మవారిని ఆరాధన చేస్తారు. అటువంటి ఆరాధనలు చేయలేని పక్షంలో ఈ రోజు నుంచి నిత్యము కూడా అమ్మవారి స్తోత్రములు పఠించడమో, జపం చేసుకోవడమో, పూజ చేసుకోవడమో చాలా ప్రసిద్ధి. ఏదో ఒక దీక్ష పఠించి ఉండాలి. ఇది సంవత్సరం అంతా కూడాను దివ్య ఫలితాలను ఇస్తుంది. జాతకంలో ఎటువంటి ఫలాలు ఉన్నప్పటికీ కూడా ఈ నవరాత్రులు ఎవరైతే నిష్ఠగా ఆరాధన చేస్తారో వారికి అన్ని సత్ఫలాలుగానే మారుతాయి. ముఖ్యంగా ఏదైనా దాన కార్యం కానీ సత్కార్యం కానీ పాటించాలి అని శాస్త్రములు చెప్తున్న విషయం. అది ప్రపాదానము అనేది శాస్త్రములందు చెప్తున్నారు. ప్రపాదానం అనగా చలివేంద్రుడి ఏర్పాటు చెయ్యట. ఇది చేసేటప్పుడు కూడా ప్రపేయం సర్వసామాన్య భూతేభ్య ప్రతిపాదిత ప్రధానాత్ పితర సర్వే తృప్యంతు చ పితామహాః అనివార్యమితోదేయం జలం మాసచతుష్టయ. ఇక్కడి నుంచి 4 నెలల పాటు
చలివేంద్రుని ఏర్పాటు చేయాలి ఈ రోజు నుంచి. అది పూర్వీకుల్ని పితృదేవతల్ని తరింపజేస్తుంది అని చెప్తారు. అందుకు ఈ చలివేంద్ర అనేది ఒక యజ్ఞం కూడా, ఇష్టాపూర్త కర్మల్లో ఇదొకటిగా చెప్పబడుతున్నది. పైగా చలివేంద్రలు పెట్టలేకపోయినా జలాన్ని దానం చేయడం ఈ రోజున చేసినా చాలు అన్నారు. సర్వ భారతావనికి శుభము కలుగుగాక. ఉగాది శుభాకాంక్షలు. స్వస్తి. చక్రము లేని రథము, రథము లేని చక్రము నిరుపయోగము. తీగ లేని వీణ, వీణ లేని తీగ నిరుపయోగము. ఈ రెండు కలిసి ఉంటేనేనమ్మా సంతోషం నాకు తెలుసు. అమ్మా, తీగతో కూడిన వీణ, చక్రంతో కూడిన రథం ఎంత గొప్పవో భర్త పక్కన కూర్చున్న భార్య అంత పూర్ణురాలు. రథచక్రాలు నడుస్తున్నాయి అందరూ, కానీ రథచక్రములు నడవని నాడు రథం నడవదు. వీణ తీగ పెనగబడని నాడు వీణ మ్రోగదు. కష్టం తీగది, గౌరవం వీణది. కష్టం చక్రానిది, గౌరవం రథానిది. కానీ అలా విడదీసి చూడడం కుదరదు. రెండూ ఒక్కటై ఉంటాయి. రెండూ ఒకటే. చక్రము లేని రథము, రథము లేని చక్రము నిరుపయోగము. తీగ లేని వీణ, వీణ లేని తీగ నిరుపయోగము. ఈ రెండూ కలిసి ఉంటేనేనమ్మా సంతోషం నాకు తెలుసు. అమ్మా, తీగతో కూడిన వీణ, చక్రంతో కూడిన రథం ఎంత గొప్పవో భర్త పక్కన కూర్చున్న భార్య అంత పూర్ణురాలు. అమ్మా, ఆ భర్త పక్కన కూర్చోవడం, భర్తతో కలిసి ఉండడం, భర్త జీవించి ఉండడం, ఆ భర్తని సేవించడం ఎంత గొప్పదో చెప్పనా అమ్మా నీకు అని ఆవిడంది. బహుశా లోకంలో ఏ స్త్రీ ఈ శ్లోకాన్ని చెప్పలేదు. నా తంత్రీ వాజ్యతే వీణ, నా చక్రో వర్తతే రథ, నాపతి సుఖమేదేత యస్యాదపి శతాత్మజ. నిద్ర లేచి ఇలా మంచం మించి దిగుతుంటే, అమ్మా అమ్మా నువ్వు కాళ్ళు కింద పెట్టద్దమ్మా, మా చేతుల్లో పెట్టమ్మా అని చెప్పి 9 కొడుకులు ఇలా అరిచేతులు పెడితే, ఆ వాళ్ళ అరిచేతులలో కాళ్ళు వేస్తూ నడిచి వెళ్ళినప్పుడు అటువంటి భక్తి కలిగిన 9 కొడుకులకి తల్లిగా బతకడం వల్ల వచ్చేటటువంటి సుఖం కన్నా భర్త పక్కన కూర్చుని భర్త వలన సుఖాన్ని, గౌరవాన్ని, సంతోషాన్ని పొందినటువంటి స్త్రీ యొక్క గౌరవం కోట్ల రెట్లు ఎక్కువ. అమ్మా, భర్తని ఈసడిస్తానా? భర్త కష్టంలో ఉన్నాడని నేను మాట అంటానా? అంత గొప్పదమ్మా భర్తతో కలిసి ఉండడం. కష్టంలో ఉన్నాడని నేననడం ఏమిటమ్మా? బెంగ పెట్టుకోకు. నీ కొడుకుని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటానమ్మా, అది నా కర్తవ్యం అంది సీతమ్మ. అది మా తల్లి సీతమ్మ అంటే. అది సీతారాముల దాంపత్యం అంటే. అసలు రాముడంటే సీతమ్మ, సీతమ్మ అంటే రాముడు. వాళ్ళిద్దరి మధ్య అభేదం. అంత ప్రేమతో, అంత సంతోషంతో ఒకరి మనసులు ఒకరై కలిసి బతికారు. అభిప్రాయ భేదాలు లేవనుకుంటున్నారా? మాట్లాడుకునేటప్పుడు ఒకళ్ళ మాట ఒకళ్ళకి ఇష్టం లేని మాట రావడం అన్నది లేకుండా సీతారాముల మధ్య ఉందనుకుంటున్నారా? ఉన్నాయి. కొన్ని ఘట్టాల్లో సీత చెప్పింది రాముడికి నచ్చలేదు, రాముడు చేసిన పని సీతమ్మకి నచ్చలేదు. అయినా వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఎవరి అభిప్రాయం గొప్పదో చూసి వెంటనే రెండవ వాళ్ళు అనుగమించారు. అందుకే మీరు చూడండి, అరణ్యవాసంలో ఒక విషయం జరిగింది. రాముడు ఋషుల దగ్గరికి వెళ్ళి ప్రతిజ్ఞ చేశాడు, నేను ఈ ఋషులందరూ బాధపడుతున్నారు కనుక రాక్షసుల చేతిలో రాక్షసుల్ని సంహరిస్తానన్నాడు. సీతమ్మంది కొంచెం దూరం వెళ్ళాక, ఎందుకు వచ్చిన ప్రతిజ్ఞ రామచంద్ర ప్రభు మీకు? అసలు చేతిలో ధనస్సు పట్టుకుని నడవడం వల్ల మీకు వచ్చింది ఈ రకమైన ఆలోచన. చేతిలో ధనస్సు ఉంటే దాని స్వభావం దానికి ఉంటుంది, అది ఎవరి మీదో వెయ్యాలి బాణం. అందుకని ఏమైంది? మీరు 14 ఏళ్ళు అరణ్యవాసం చేయడానికి వచ్చారు. అరణ్యవాసం చేసి ఇంటికి వెళ్ళిపోతే గొడవ వదిలిపోయిందిగా. రాక్షసులకు మీకు ఏమిటి వైరం? ఆ రాక్షసుల్ని చంపుతానని ప్రతిజ్ఞ ఎందుకు మీకు? రాక్షసుల్ని చంపారు, వాళ్ళందరూ ఒకటవుతారా? ఒకటై అపకారం చేసే ప్రయత్నం చేస్తారా? మనం అభద్రతతో బ్రతకవలసి వస్తుందా అని ఆవిడ ఒక ఉపమానం కూడా చెప్పింది. ఒకప్పుడు ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన్ని పాడు చెయ్యాలనుకున్నాడు ఇంద్రుడు. పాడు చెయ్యాలనుకుని ఏదో పారిపోతున్న వ్యక్తిలా వచ్చి, అయ్యా నన్ను తరువుకొస్తున్నారు, ఏమనుకోకండి, మళ్ళీ వచ్చి తీసుకుంటాను, ఈ కత్తి మీ దగ్గర ఉంచండి, కత్తి అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. ఈ తపస్సు చేసుకుంటున్న ఋషి మళ్ళీ ఎప్పుడో వచ్చి కత్తి అడుగుతాడు, బాగుండదు, గబుక్కుని ఎవరైనా తీసుకుపోతారేమో, దాని మీద చెయ్యి వేసుకుని తపస్సు చేసేవాడు. దర్భలు కోసుకోవడానికి వెళ్తే ఆ కత్తి అట్టుకుని వెళ్ళేవాడు. కత్తి చేతిలో ఉంది కదా, దాన్ని ఇలా ఏదో కనపడ్డం అన్నీ కొట్టాలనిపించింది. ఒకప్పుడు నిష్కారణంగా దర్భని కూడా తుంచేవాడు కాదు.
ఇప్పుడు అన్నిటినీ ఆ కత్తి ఎట్టి నరకడం మొదలెట్టాడు. మెల్లిగా కత్తి పెట్టి అయిందాన్ని కాందాన్ని చంపడం మొదలెట్టాడు. క్రమంగా ఆ ఋషి ఒకనాటికి దారి దొంగ అయి బాటసారుల్ని చంపి దోచుకు తినడం మొదలెట్టాడు. కారణం ఓ కత్తితో సంపర్కం. రామ ధనస్సు పట్టుకుని మీకు అదే దోషం వచ్చింది. మీకు ఎందుకంటారు? హాయిగా 14 ఏళ్ళు ముక్కు మూసుకొని తపస్సు చేసి ఏదో వనవాసం చేసి ఇంటికి వెళ్ళిపోయేదానికి ఎందుకు వచ్చింది మనకి రాక్షసులతో వైరం అంది. ఆయన అన్నాడు, సీత అప్యహం జీవితం జహ్యాం తాం వాసీతే సలక్ష్మణాం, అంతేకాని నేను మాత్రం నతు ప్రతిజ్ఞాం సంసృత్య బ్రాహ్మణేభ్యో విశేషత అన్నాడు. సీత నేను ధనస్సు పట్టుకున్నాను, ప్రతిజ్ఞ చేశాను, అది తప్పని నువ్వు అంటున్నావు. నా సహజ ధర్మం ఏమిటి? రక్షణ. ఎవరికి రక్షణ? ఎవరు బలహీనులో వాళ్ళని రక్షించాలి. ఋషులు అరణ్యంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు. వాళ్ళు ముక్కు మూసుకుని పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసుకుంటున్నారు. రాక్షసులు ఏం చేస్తున్నారు? వాళ్ళని చంపి వాళ్ళ మాంసం తింటున్నారు. అంత దుష్కృత్యం చేస్తున్న రాక్షసుల్ని సంహరిస్తాను, మిమ్మల్ని కాపాడతానని నేను అడగాలి. నేను అనలేదు, వాళ్ళు నన్ను అడిగారు రక్షించమని. నేను ఎంత పొరపాటు చేశాను? 14 ఏళ్ళు ఏదో ప్రశాంతంగా నేను గడిపెడిపోయేదానికి నాకెందుకు వచ్చిన గొడవని నేను చూస్తూ ఊరుకుంటే ఇంకా నా క్షాత్రధర్మం ఏమిటి? ఎందుకు క్షత్రియుడిగా పుట్టినట్టు? ఎందుకు రాజకుమారుడిగా బతుకుతున్నట్టు? నా మానన నేను ఎక్కడ ఏ అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకుని వెళ్ళిపోవడానికే కాదు. సీత నా ధర్మమును నేను నిర్వర్తించడంలో ఒకవేళ అటువంటి పరిస్థితే ఏర్పడితే ధర్మానికి నీకు, ధర్మానికి లక్ష్మణుడికి, ధర్మానికి నాకు మధ్యలో ఘర్షణ వస్తే ధర్మం కోసం నిన్ను దూరంగా పెట్టేస్తాను, లక్ష్మణుణ్ణి దూరంగా పెట్టేస్తాను తప్ప ధర్మాన్ని దూరంగా పెట్టను. రామాయణంలో అదే జరిగింది చివరికి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ నూతన హేమలంబి ఉగాది అందరికీ కూడా మేలు చేకూర్చుగాక. అన్ని పండుగలకు ఒక్కొక్క విశేషం ఉన్నట్లుగానే ఉగాది పండుగ కూడా ఒక విశేషం ఉంది. సృష్టి అంతా కళకళలాడేటట్లుగా చేస్తూ అన్నిటిలోనూ అందరిలోనూ ఉగాది పండుగ ఉత్సాహాన్ని నింపుతుంది. అందుకే ఉగాది సమయంలో వసంత ఋతువులో ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. మావి పిందెల సొగసులతో, కోకిల కూతల జోరుతో, వేపపూతల నిగనిగలతో, పచ్చని పైరులతో ప్రకృతి కళకళలాడుతూ ఉంటుంది. కాబట్టి క్రొత్త సంవత్సరంలో వేసే మొదటి అడుగు అందంగా ఉండాలని, క్రొత్త వెలుగుతో మనస్సులోని చీకట్లు తొలగాలని కాలపురుషుడు ఉగాదిని ఏర్పరిచాడు. ఏదైనా పనిని ప్రారంభించాలంటే మొదట అందులోని గుణదోషాలు తెలిసి ఉండాలి మనకు. అలాగే నిర్ణయం చేసుకొని అడుగు ముందు వేయాలంటే మేలు కీడుల గురించి తెలియాలి. అప్పుడే లక్ష్యాన్ని సులభంగా చేకూరుకోవచ్చు, విజయాన్ని సాధించవచ్చు. అందుచేత ఈ రోజున పండితుల ద్వారా పంచాంగ శ్రవణం చేయాలి. శుభాశుభ ఫలాలను తెలుసుకొని సన్మార్గంలో నడవటం ద్వారా లోకానికి గొప్ప మేలు చేకూరుతుంది. అంతేకాదు ప్రతిరోజు తిథి వార నక్షత్రాదుల ద్వారా శుభ సమయాన్ని తెలుసుకొని చెడును నివారించుకొని విజయాన్ని సాధించవచ్చు. కనుక తిథి వార నక్షత్రాదులను శుభ గడియలను చూసుకొని పనులు ప్రారంభించటం అలవాటు చేసుకోండి. ఇది మన ఆచారం. కాలపురుషుడు పంచాంగంతో మనలను అనుకరిస్తున్నాడు, లోకాన్ని నడిపిస్తూ గొప్ప మేలును చేకూరుస్తున్నాడు. దీనిని అర్థం చేసుకొని ఆచరిస్తే మంచిది. భగవంతుడు ఏర్పరిచిన ఈ నియమితిని తప్పుకోకుండా ప్రతి ఒక్కరూ ఆచరించాలి. అప్పుడే ఆరోగ్యము, ఆయుస్సు, ఆహారము లభిస్తాయి. కొత్త పనిని ఈ ఉగాది నుండి ప్రారంభించిన వారికి విజయం లభిస్తుంది. ఎందుకంటే ఉగాది రోజు నుండే బ్రహ్మదేవుడి సృష్టి ప్రారంభమైంది.
మంచి నిర్ణయాలు తీసుకొని మంచి మార్గంలో నడిస్తే కాలపురుషుడు సంతోషిస్తాడు. లోకంలో సంభవించే అవాంతర ప్రళయాల కూడా మనకు రక్షిస్తాడు స్వామి. కష్టనష్టాల నుండి గట్టెక్కిస్తాడు. ఆటుపోటులను తట్టుకునేటువంటి శక్తినిస్తాడు. 60 పళ్ల కాలచక్రంలో అప్పుడే ముప్పు దిగి 30 సంవత్సరాలు గడిచిపోయాయి కదా. సరిగ్గా మనం ఇప్పుడు మధ్య భాగంలో ఉన్నాం కదా. అదేమి చిత్రమో గాని ఈ సంవత్సరాన్ని పెద్దలు హేమలంబ, హేమలంబి, హే విలంబ, హే విలంబి అనే రకరకాలుగా పిలుస్తున్నారు. అన్ని కాలపురుషుడికి సంబంధించిన పేర్లే కనుక పర్వాలేదు. కనుక సంవత్సరం యొక్క పేరు కన్నా ఈ సంవత్సరాన్ని నడిపించే నవనాయకుల అనుగ్రహమే చాలా ముఖ్యము. అందరూ కూడా అనుకున్న సంవత్సరాలను నెరవేర్చుకోండి. అంటే ఈ సంవత్సరంలో మంచి మంచి సంకల్పాలను ఎవరెవరు అనుకున్నారో ఆ సంకల్పాలన్నీ కూడా ఇప్పుడు నెరవేర్చుకోవాలి. మనం పాటించవలసిన కర్తవ్యాలను పాటించి జీవితాన్ని చరితార్థకం చేసుకుంటే ఎంతో మంచిది కదా. పరమాత్మ అనుగ్రహంతో ఇహపరాలలో సుఖాలను అనుభవించవచ్చు కదా. ఈ సంవత్సరానికి అధిపతి అగ్నిదేవుడు. అగ్నిదేవుణ్ణి ఆరాధిస్తే గొప్ప తేజస్సు, యశస్సు, ప్రజ్ఞ, ఆరోగ్యము, ఐశ్వర్యము లభిస్తాయి. ఇక నవనాయకులు అనుగ్రహించిన శుభాశుభాలను తెలుసుకొని శుభాన్ని ఆచరిస్తూ అశుభాన్ని నివారించుకుందాం. ఈ సంవత్సరం నవనాయకులలో 6 శుభులు, 3 పాపులు ఉన్నారు. రాజు బుధుడు, మంత్రి శుక్రుడు, సైన్యాధిపతి గురువు, సస్యాధిపతి చంద్రుడు, ధాన్యాధిపతి శని, అర్ఘాధిపతి గురుడు, మేఘాధిపతి గురుడు, రసాధిపతి కుజుడు, నీరసాధిపతి రవి అయి ఉన్నారు. శుభులకే ఆధిపత్యం ఎక్కువగా ఉన్నా కూడా ఒకవేళ ఈ సంవత్సరం చిత్రంగా మిశ్రమ ఫలాలను ప్రసాదించింది. ఉగాది పచ్చడిని స్వీకరించినట్లుగానే సుఖదుఖాలను, శీతోష్ణాది ద్వంద్వాలను సమబుద్ధితో స్వీకరించండి. అందరినీ కూడా వారి వారి ఇష్టదేవతలు అనుగ్రహించి మేలు చేకూర్చుదురుగాక అని దేవతలను వేడుకుంటూ జగత్తులో అన్ని రంగాల్లోనూ ఏర్పడ్డ వివిధ సంక్షోభాలు తొలగిపోగాక. శ్రీ దత్తస్వామి అనుగ్రహంతో సమస్యలను ఎదిరించే శక్తి, నివారించుకునేటువంటి శక్తి అందరికీ లభించుగాక అని ఆశీర్వదిస్తూ జై గురుదత్త. రావోయి రావోయి ఓ ఉగాది స్వాగతం, రావోయి రావోయి ఓ ఉగాది స్వాగతం, కరుణతోడ వినుము వినుము నా మనోగతం, కరుణతోడ వినుము వినుము నా మనోగతం. రావోయి రావోయి ఓ ఉగాది స్వాగతం, రావోయి రావోయి ఓ ఉగాది స్వాగతం, కరుణతోడ వినుము వినుము నా మనోగతం, కరుణతోడ వినుము వినుము నా మనోగతం. హేమలంబవా హేమలంబివా, హేమలంబవా హేమలంబివా, హే విలంబవా హే విలంబివా, హే విలంబవా హే విలంబివా. పేరులోనే మెలుకలున్న కొత్త వర్షమా,
పేరులోనే మెలుకలున్న కొత్త వర్షమా, అడుగడుగున సంశయాలే మాకు వర్షమా, అడుగడుగున సంశయాలే మాకు వర్షమా. రావోయి రావోయి ఓ ఉగాది స్వాగతం, రావోయి రావోయి ఓ ఉగాది స్వాగతం. కరుణతోడ వినుము వినుము నా మనోగతం, కరుణతోడ వినుము వినుము నా మనోగతం. ప్రజల మనసులో భయము వద్దని, ప్రజల మనసులో భయము వద్దని, వారి బ్రతుకులో గతుకు వద్దని, వారి బ్రతుకులో గతుకు వద్దని. దత్త మార్గమే సర్వహితమని, దత్త మార్గమే సర్వహితమని గుండె నిండుగా వేడుచుంటిని, గుండె నిండుగా వేడుచుంటిని. రావోయి రావోయి ఓ ఉగాది స్వాగతం, రావోయి రావోయి ఓ ఉగాది స్వాగతం. కరుణతోడ వినుము వినుము నా మనోగతం, కరుణతోడ వినుము వినుము నా మనోగతం. బుధుడు నాతుడై మంత్రి శుక్రుడై, బుధుడు నాతుడై మంత్రి శుక్రుడై. ఏలుచున్నవో మంత్రివర్గమా, ఏలుచున్నవో మంత్రివర్గమా. మీ సుపాలనే విజయమందని, మీ సుపాలనే విజయమందని. సచిదానందమే ప్రజలకందని, సచిదానందమే ప్రజలకందని. రావోయి రావోయి ఓ ఉగాది స్వాగతం, రావోయి రావోయి ఓ ఉగాది స్వాగతం. కరుణతోడ వినుము వినుము నా మనోగతం, కరుణతోడ వినుము వినుము నా మనోగతం. రావోయి రావోయి ఓ ఉగాది స్వాగతం, రావోయి రావోయి ఓ ఉగాది స్వాగతం. కరుణతోడ వినుము వినుము నా మనోగతం, కరుణతోడ వినుము వినుము నా మనోగతం.